హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి December 31st నైట్ అనమాట. సో ముందు రోజే అన్ని మేము ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఎందుకంటే మరుసటి రోజు బెత్తనేయ కొండకైతే వెళ్ళడానికి ఆల్మోస్ట్ 3 years అయితే అయిపోతుంది. దిశ వాళ్ళ ఎంటుకలు తీసినప్పుడు అయితే వెళ్ళామన్నమాట. సో January 1st కులదేవుడిని చూసినట్టు ఉంటుందని చెప్పేసి ఆ రోజు అయితే బెత్తనేయ కొండకైతే స్టార్ట్ అయ్యాము. సో అన్ని ప్రిపేర్ చేసుకుని అయితే ట్రాక్టర్లో వెళ్ళాలని అయితే ఫిక్స్ అయ్యాం అనమాట. సో చిన్న మామయ్య ట్రాక్టర్లో అయితే అందరం బయలుదేరాము. ఫస్ట్ అయితే కేక్ కట్ చేసి బయలుదేరాం. ఇప్పుడు మూడు స్పెషల్ వెంకి బాగా పెట్టేస్తున్నాడా క్యూట్ రప్పించుకున్నాడు ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ తర్వాత అయితే ఫస్ట్ అయితే పాదం అయితే వస్తుంది అనమాట. ఈ పాదం వీడియో నేను ఆల్రెడీ శివరాత్రి వీడియోలో అయితే పెట్టాను, కావాలంటే నా ఛానల్ ఉంటే చెక్ చేయండి. సో పాదం దగ్గర అయితే మంచిగా దర్శించుకొని స్వామి కొండపైకి మంచిగా వెళ్ళేటట్టు చూడని చెప్పేసి దండం అయితే పెట్టుకుంటున్నారనమాట. ఇక్కడ ఒక పాదము కొండపైకి ఒక పాదం పెట్టారు అని చెప్పి చెప్తూ ఉంటారు పూజారి. సో మంచిగా అయితే దర్శించుకొని కొండపైకి అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడ కూడా ప్రసాదం కూడా పెట్టేసి టెంకాయ అయితే కొట్టుకున్నాము. బండిలో ఎత్తుకొని వెళ్ళి ఉన్నారు పోయేవా నిజం చిన్న బండి యాడ ఇదంతా నిండిపోతుంది. ఎత్తు నుంచి ఆ ఎత్తుకి నిండిపోతుంది. ఒక్క రోజుకి వచ్చేస్తాయి నీళ్ళు. ఇచ్చేస్తుందే అంతే డౌన్ ఇది కదా దాకా అయినా పూజారులు మీరు భలే ఉన్నారు స్వామి. ఏమో కుర్తి తెచ్చుకునేదే. ఇది వచ్చేసి బత్తనే కోన అంటారనమాట. ఇక్కడ ఫస్ట్ టెంకాయ కొట్టుకొని స్టార్ట్ చేస్తారు. ఇక్కడ వినాయకుడి విగ్రహం కూడా మా చిన్నత్తమ్మ వాళ్ళే పెట్టారనమాట. సో ఇక్కడ దండం పెట్టుకున్న తర్వాత టిఫిన్లు అయితే చేసేసి కొండపైకి అయితే ఎక్కడం స్టార్ట్ చేసాము. అస్సలు నిజంగా చాలా రోజుల తర్వాత ఎక్కాం కదా, ఫుల్ ఆయాసం అయితే వచ్చేసింది. సో మీరే చూడొచ్చు వీడియోలో. దాదాపు తిరుపతి మెట్ల కంటే అంటే అలిపిరి మెట్లు ఉన్నాయి కదా, చాలా ఎక్కువ అనమాట. వాటికంటే ఇవి మినిమం 3500 అట్లా ఉంటాయి అనమాట. చాలా కష్టంగా కానీ ఎక్కుతాం కానీ చూసేటప్పుడు దేవుని చూసేటప్పుడు చాలా హ్యాపీ అయితే ఉంటది.
నేను ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేస్తుంటే నాకు తెలుస్తుంది నేను ఎంత ఆయాసపడ్డానని చెప్పేసి. సో చెప్పాలంటే ఎంతమంది మేము ట్రాక్టర్లో వచ్చాం కదా, ఒక్కరికొకరు సంబంధం లేకుండా ఎక్కామన్నమాట. ఎందుకంటే కొంతమంది ఫాస్ట్ గా వెళ్తారు, కొంతమంది స్లోగా వెళ్తారు, అసలు కొంతమంది ఎక్కాల వద్దని చెప్పి అట్లా మధ్యలో ఇదైపోతుంది అనమాట, ఎక్కగలనా లేదా అని. కానీ ఫైనల్ గా అయితే ఎక్కడం అయితే స్టార్ట్ చేసాము. మధ్యలోనైతే ఒక సంచిలోని ఫ్రూట్స్ అవి పెట్టుకున్నాం కదా, అది కోతి నా చేతి నుంచి కూడా లాక్కొని వెళ్ళింది అనమాట. మా చిన్నమామి కొట్టి కొట్టి దాన్ని తరిమారు. సో అస్సలు వదలనమాట, కోతులు కూడా ఉంటాయి. మంచే సాయి. బత్తనే కొండకు చేరుకున్న తర్వాత రైట్ సైడ్ అయితే ఇంకొన్ని మెట్లు ఉంటాయి, అటు వెళ్తే ఇక్కడ జలపాతాలు అయితే ఉంటాయి అనమాట. ఫస్ట్ అయితే ఇంకా స్నానాలు అయితే చేసుకుని, ఇంటి దగ్గర ఆల్రెడీ చేసాము, అయినా కూడా వచ్చి జలపాతంలో స్నానం చేయాలని చెప్పారు. సో తడిసిపోయిన తర్వాత ఆ బట్టలతోనే పూజ చేసుకుంటే చాలా మంచిదని చెప్పారనమాట. మంచిగా పూజ అంతా అయిపోయింది, ఇంకా కింద దిగడం అయితే స్టార్ట్ చేసాము. ఎక్కడం ఒక ఎక్కితే అయితే కిందకి దిగడం ఒక ఎత్తు అనమాట. సో దిగేటప్పుడు చాలా కేర్ఫుల్ గా దిగాలి, లేదంటే ముందుకు పడతాం అనమాట. సో ఈ పక్కన ఉన్న రాడ్లు అయితే మోహన్ బాబు ఉన్నారు కదా యాక్టర్, అతనైతే పెట్టించారు. సో వాళ్ళ కులదైవం కూడా బతినే స్వామి అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మీ న్యూ ఇయర్ రోజు ఎన్ని అవతవతలు పడేసి మా కులదైవాన్ని అయితే దర్శించుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఏ గుడికి వెళ్ళామని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.